సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమస్త మానవ శ్రమానుభవమును, సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించ ప్రేమించగలని, సహించి వహించ ప్రేమించగలని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమానతత్వము సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సామంజసముగాను మాకు తెలుపను, సమంజసముగాను మాకు తెలుపను సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. పరాధమై భవా పరాధమై భవ శరీరమొసగిన, పరాధమై భవ శరీరమొసగిన పరోపకార నరావతార, పరోపకార నరావతారిన్ సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. ఓ పవనాత్ముడా ఓ పవనాత్ముడ, ఓ పుణ్యశీలుడ, ఓ పవనాత్ముడ, ఓ పుణ్యశీలుడ, పాపాత్మలను బ్రోవ పరమాత్మ సుతని, పాపాత్మలను బ్రోవ పరమాత్మ సుతని సమానులెవరు ప్రభో,
నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. మనస వీణను శృతి చేసి మనసు నిండా కృతజ్ఞత నింపి గొంతెత్తి స్తుతి గీతములే పాడవా, గొంతెత్తి స్తుతి గీతములే పాడవా. వేకువనే పక్షులు లేచి స్తుతికి కలువేయవా, సాయము సమయాన పిచ్చుకలు దేవునికి తించవా. వేకువనే పక్షులు లేచి స్తుతికి కలువేయవా, సాయము సమయాన పిచ్చుకలు దేవునికి తించవా. స్తుతి చేయుట క్షేమకరం, ఘనపరచుట మేలుకరం. స్తుతి చేయుట క్షేమకరం, ఘనపరచుట మేలుకరం. దేవుని ఉపకారములకై సదా కీర్తించుటే ధన్యకరం. మానస వీణను శృతి చేసి మనసు నిండా కృతజ్ఞత నింపి గొంతెత్తి స్తుతి గీతములే పాడవా, గొంతెత్తి స్తుతి గీతములే పాడవా. శ్రమలతో తడబడితే ప్రార్థనతో సరిచేయి, దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగని. శ్రమలతో తడబడితే ప్రార్థనతో సరిచేయి, దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగని. మనమే జగతికి వెలుగిస్తే విశ్వాసగళాలు కలిస్తే, మనమే జగతికి వెలిగిస్తే విశ్వాసగళాలు కలిస్తే. స్తుతి ధూపముపై పైకెగసి దీవెనలే వర్షింపవా, మానస వీణను శృతి చేసి మనసు నిండా కృతజ్ఞత నింపి గొంతెత్తి స్తుతి గీతములే పాడవా, గొంతెత్తి స్తుతి గీతములే పాడవా. వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా, వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా. మానస వీణను శృతి చేసి బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి.
ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పసుల పాకల సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. తూర్పు దేశ చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాని చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, చుక్కాని చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, బెత్లెహేము పురములోని బాలుడమ్మ, గొప్ప బాలుడమ్మ, బెత్లెహేము పురములోని బాలుడమ్మ, గొప్ప బాలుడమ్మ, మన పాపముల పాప పుట్టెనమ్మ, మహిమవంతుడమ్మ, మన పాపముల పాప పుట్టెనమ్మ, మహిమవంతుడమ్మ, తూర్పు దేశ చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాని చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, చుక్కాని చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, పశువుల పాకలోని బాలుడమ్మ, పాప రైతుడమ్మ, పశువుల పాకలోని బాలుడమ్మ, పాప రైతుడమ్మ, మన పాపముల పాప పుట్టెనమ్మ, సత్యవంతుడమ్మ, మన పాపముల పాప పుట్టెనమ్మ, సత్యవంతుడమ్మ, తూర్పు దేశ చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాని చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, చుక్కాని చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు,
బంగారు సాంబ్రాణి బోళం తెచ్చినాము బాల యేసునద్దకు. బంగారు సాంబ్రాణి బోళం తెచ్చినాము బాల యేసునద్దకు. బంగారు పదము మృక్కెదాము బహు వేడెదము. బంగారు పదము మృక్కెదాము బహు వేడెదాము. తూర్పు దేశ చుక్క పుట్టి మేరమ్మ ఓ మరియమ్మ. చుక్కాని చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. చుక్కాని చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. తూర్పు దేశ చుక్క పుట్టి మేరమ్మ ఓ మరియమ్మ. చుక్కాని చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. చుక్కాని చూసి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. ప్రైజ్ లార్డ్. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజుల నేలే రాజు వెలసెను పశువుల పాకలో. పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కోగిలిలో. రాజుల నేలే రాజు వెలసెను పశువుల పాకలో. పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కోగిలిలో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో. పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో.
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. జయనాదమి భువిలో ప్రతిధ్వనించెను ఆదివిలో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. అవున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కృప కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన సంవత్సరం నుంచి ప్రభా, ఇదిగో ఈ రీతిగా నీ సన్నిధానంలో ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ జరిపించుకున్నట్టుకు నాయన మరి ఒక తరుణం అనుగ్రహించి మేము ఈ మందిరంలో చేరి మిమ్మల్ని గణపరిచి మహిమపరిచి ఆరాధిస్తూ హెచ్చిస్తూ నా తండ్రి నీ వాక్యంలోని సత్యాలను తెలుసుకోవటానికి నాయన మీరు ఇచ్చిన గొప్ప సదవకాశం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ యొక్క పుట్టుకలోని ఆవశ్యకతను తండ్రి అయ్యా, ఆ యొక్క మర్మమును ప్రభా మాకు రక్షణను అనుగ్రహించడానికి మీరు ఉద్భవించిన సంగతిని మరి ఒకసారి అయ్యా మాకు మీరు తెలియచేసే విధానంలో ప్రభా మమ్మల్ని మేము మీకు నాయన సమర్పించుకుంటూ ప్రభా నీ బిడలంగా ముందుకు సాగటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ తండ్రి ఈ కార్యక్రమం అంతటిని ప్రభా మరి ఆది నుంచి అంతవరకు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్తమును నీకు అప్పచెప్పుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయమున పాస్టమ్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారి యొక్క స్థానమును అలంకరించవలసిందిగా కోరుతున్నాం. భారతీ ప్రభుదాస్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నామండి. మేడం గారు సెంటర్కి వస్తారేమో. ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమానికి మరి వాక్య సందేశం కొరకు ఏర్పాటు చేయబడిన వారు మరి కుమారి సుభాషిణి ప్రసాద్ గారిని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క స్థానమును అలంకరించవలసిందిగా కోరుతున్నామండి. మన ట్రెజర్ గారైనటువంటి మహిమాంబ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. గారు రేచల్ శైలేంద్ర గారిని కూడా ఆహ్వానిస్తున్నామండి. అదే రీతిగా ట్రెజర్ గారైనటువంటి స్త్రీల సమాజ్ ట్రెజర్ జోన్స్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క స్థానమును అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి స్త్రీలందరూ ముందుకు వచ్చి 121వ పాటను పాడుకుందామండి. కన్నీయ మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనని నామమందున ఇమ్మానుయేలనని నామమందున శ్రీయేసును జన్మించే రేయిలో శ్రీయేసును జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో పశువుల చాలా ఎందున సత్రమందున పశువుల చాలా ఎందున దేవపుత్రుండు మనుజుండాయనందున దేవపుత్రుండు మనుజుండాయనందున శ్రీయేసును జన్మించే రేయిలో శ్రీయేసును జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో పత్తి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పత్తి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పసుల తొట్టిలో పారుండ పెట్టబాడి
తొట్టిలో పారుండబెట్టబాడి శ్రీయేసుడు జన్మించే రేయిలో శ్రీయేసుడు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో గొల్లలెల్లారు మిగులా భీతిల్లగా గొల్లలెల్లారు మిగులా భీతిల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా శ్రీయేసుడు జన్మించే రేయిలో శ్రీయేసుడు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో మన కొరకొక్క శిశువు పుట్టెను మన కొరకొక్క శిశువు పుట్టెను ధరను మన దోషముల పోగొట్టాను ధరను మన దోషముల పోగొట్టాను శ్రీయేసుడు జన్మించే రేయిలో శ్రీయేసుడు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో పరలోకపు సైన్యము కూడేను పరలోకపు సైన్యము కూడేను మింట వరరక్షకుని గూర్చి పాడేను మింట వరరక్షకుని గూర్చి పాడేను శ్రీయేసుడు జన్మించే రేయిలో శ్రీయేసుడు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో అక్షయుండాగు యేసు వచ్చెను అక్షయుండాగు యేసు వచ్చెను మనకు రక్షణము సిద్ధపరచెను మనకు రక్షణము సిద్ధపరచెను శ్రీయేసుడు జన్మించే రేయిలో శ్రీయేసుడు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నాకే తెంచుచు ఈ పాట పాడెను పరమంబునందు స్వామికి మహాప్రభావము ఇహంబునందు శాంతిని వ్యాపింపనీయుడు ఆరమ్యమైన గానము ఈ వేళ మ్రోగును సంతుష్టులైన భక్తులు ఆధ్వాని విందురు పాడు ప్రజల దుఃఖంబు తీరగా ఆశ్రవ్యమైన గానము ఈ వేళ విందురు పూర్వదూత గానము భువిన్ వినాంబడి 2000 వర్షములు గతించిపోయేను రాజులు విరోధులై యుద్ధంబులాడియా మనోజ్ఞ
వహింపవచ్చెను తాపత్రయంబునంతయు తానే వహించును సంపూర్ణ శాంతి సంపదలను గ్రహించును సద్భక్తులు స్తుతించిన ఈ సత్యయుగము ఈ వేళనే నిజముగా సమీపమాయెను ఆకాలమందు క్షేమము వ్యాపించుచుండును ఆ దివ్యగానమందరూ పాడుచునేప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి 38 వరకు చదువుకుందామండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి 38 వరకు. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలేలోని నజరేతను ఊరిలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడయున్నాడని చెప్పెను. మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుని అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఈ సమయమున మేరీ ఆనందకుమారి గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీ పరిశుద్ధ గణనామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ 2025వ సంవత్సరంలో ఈ డిసెంబర్ మాసము ఈ దినము వరకు, ఈ క్షణము వరకు నా తండ్రి మీరు మమ్మల్ని కాపాడి నాయన సంరక్షించి నాయన మీ జన్మదినంలో నాయన మమ్మల్ని నా తండ్రి సంతోషంగా నాయన ఉంచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఆనాడు నా తండ్రి దూత ద్వారా గొర్రెల కాపర్లకు చెప్పినట్లు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. అవును తండ్రి, మానవ జీవితంలో బ్రతుకుతున్నటువంటి మేము పాపంలోనే పుట్టి, పాపంలోనే జీవించి, పాపంలోనే మరణించడం అది మీ చిత్తము కాదు తండ్రి. ప్రతి మానవాళి రక్షింపబడి మిమ్మల్ని అంగీకరించి నాయన మా జీవితాలు సరిచేసుకోవడానికి అరుణోదయ దర్శనముగా మీరు మా కోసం ఈ లోకానికి వచ్చిన తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీకు వందనాలు తండ్రి. చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చున్న వారికి నాయన మీరు నా తండ్రి మా జీవితాలు నాయన మార్చడానికి, మమ్మల్ని మీ బిడ్డలుగా చేర్చుకోవడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఇదిగో దేవా, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మేము
మిమ్మల్ని కలిగి నా తండ్రి, మరి నా తండ్రి ఇదిగో నా తండ్రి మీ యొక్క వెలుగు నా తండ్రి మేము నింపుకొని నాయన వెలుగుతూ అనేక మందిని వెలిగించడానికి సహాయం చేయండి. మీ సువార్తనైనా ప్రకటించడానికి సహాయం చేయండి. ఆనాడు నక్షత్రము నాయన చూపించినట్లుగా దారి మేము కూడా అనేక మందిని నాయన మీ వైపునైనా నడిపించడానికి మీ కృపచేత మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, సంఘ కాపరిని బట్టి ప్రార్థిస్తున్నాం. దైవజనుడికి మంచి ఆరోగ్యము దయచేయండి, ఆయుష్ దయచేయండి. అనేక ప్రాంతాల్లో మీ సువార్తను నా తండ్రి నీ దాసుడు వెదజల్లుచుండగా మీ శక్తిని మీ బలమును దయచేయండి. పాశ్రమ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. సంఘ పెద్దలను, కమిటీని, కార్యవర్గాన్ని ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఎంతగానో నాయన ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సంఘ విశ్వాసులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి విశ్వాసి కుటుంబానికి నాయన మీరు నా తండ్రి వెలుగైన తండ్రి అనేక మందిని నాయన మీరు నడిపించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీ ఆశీర్వాదాలు తీసుకుని మా కుటుంబాలకు వెళ్ళడానికి సహాయం చేయమని ఈ స్త్రీల క్రిస్మస్ నా తండ్రి మీకు మహిమకరముగాను మాకు మా కుటుంబాలకు ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను జరిగించమని వేడుకుంటున్నాం. మీ దాసురాలు మీ వాక్యము వెదజల్లడానికి నాయన సిద్ధపడి వచ్చి ఉండగా మీ దాసురాలు మీ ఆత్మతో నింపి మాకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయమని సంఘానంతటికీ నాయన మీ శుభాలు తెలియచేయమని వేడుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆడాంధకారము భూమిని విరజిమ్మిన వేళలో అంధకారము అవని క్రమ్మిన వేళలో గాఢాంధకారము భూమిని విరజిమ్మిన వేళలో నీ వెలుగు నీ సత్యము బయలుదేరనిమ్ము. నీ వెలుగు నీ సత్యము బయలుదేరనిమ్ము. ప్రభు మమ్ము నడుపుము అంధకారము మరణ ఛాయ బ్రతుకులో ప్రభు నీవే వెలుగై పునరుత్థాన కాంతులను విరజిమ్మితివి. మరణ ఛాయ బ్రతుకులో ప్రభు నీవే వెలుగై పునరుత్థాన కాంతులను విరజిమ్మితివి. అంధకార క్రియలను విడచి నీ వెలుగులో నడచేదను. అంధకార క్రియలను విడచి నీ వెలుగులో నడచేదను. అది ఏ మా ధన్యము అంధకారము
వెలుగు ఫలమని నమ్ముటయే ధన్యము ఆ అంధకారము యేసయ్యా వెలుగులో మనమంతా సాగుచు ఆ వెలుగైన యేసయ్యను లోకానికి చాటుచు ఆ యేసయ్యా వెలుగులో మనమంతా సాగుచు వెలుగైన యేసయ్యను లోకానికి చాటుచు క్రీస్తు రాకకై వధువుగా సిద్ధపడుదుము క్రీస్తు రాకకై వధువుగా సిద్ధపడుదుము అది ఏ మన ధన్యము ఆ అంధకారము అవని క్రమ్మిన వేళలో గాఢాంధకారము భూమిని విరజిమ్మిన వేళలో అంధకారము అవని క్రమ్మిన వేళలో గాఢాంధకారము భూమిని విరజిమ్మిన వేళలో నీ వెలుగు నీ సత్యము బయలుదేర నిమ్ము నీ వెలుగు నీ సత్యము బయలుదేర నిమ్ము ప్రభు మమ్ము నడుపుము ఆ అంధకారము చిన్న స్కిట్ వేయాలనుకున్నారండి. మేరీ జోన్స్ గారి ఆధ్వర్యంలో ఇది జరిపింపబడుతుంది. త్వరగా రావాలని చెప్తున్నారు. ఆలయానికి వెళ్ళాలి, ఇప్పుడే చాలా టైం అయిపోయింది. తొందరగా వెళ్ళాలనుకున్నాను, లేట్ అయిపోయింది. ఆలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నాను, లేట్ అవుతుందో ఏమో, నేను వెళ్ళేటప్పటికి ప్రారంభమైపోతుందో ఏమో తెలియట్లేదు. అయ్యో మర్చిపోయాను. ఇక్కడ వాడలో ఉన్న వాళ్ళని పిలుస్తాం అనుకున్నాను. రేపటి కార్యక్రమానికి వాళ్ళని పిలవాలి, వెళ్ళి పిలుద్దాం. ఉన్నారో లేదో, పనులకు వెళ్ళి ఉంటారు, వచ్చారో లేదో. సుశీలమ్మ, సుశీలమ్మ, వందనాలు. ఉన్నారమ్మా, పిలవండి. ఎస్తారమ్మ గారు, మరి అమ్మ, ఆశమ్మ, పాప, అమ్మ రండమ్మ, అమ్మగారు పిలుస్తున్నారు, ఏసయ్య మాటలు చెప్తారంట, రండమ్మ. వందనాలమ్మ, అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నామండి. అందరూ బాగున్నారు కదా? బాగున్నామండి. ఏం లేదు, మిమ్మల్ని రేపటి దినము కార్యక్రమం మన ఆలయంలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి పిలుద్దామని వచ్చాను. సమయానికి అందరూ ఉన్నారు. ఏం పనులు పోకుండా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏముందమ్మా, ఇప్పుడు పండగ దినాలు కదా, క్రిస్మస్ పండగలు. ఇంట్లో పని, ఇల్లు శుద్ధి చేసుకోవాలా, ఇంటి పని ఉన్నాయి కాబట్టి అయినా ఇంట్లో పనులు చేసుకుంటున్నామండి. అవునా? అవునమ్మా. మంచిదే. ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యకరము, ఆనందం కూడాను. అంచేత ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం పండగనే కాదు, ఎప్పుడూ కూడా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా ఉంటాయన్నమాట. అంచేత మీరు ఇల్లు ఒకటే కదా,
అనుకుంటున్నారు శుభ్రం చేసుకోవాలని. కానీ ఇంటికంటే ముందు మనం హృదయం కూడా శుద్ధి చేసుకోవాలి. మీకు ఇప్పుడిప్పుడే మీరు దేవునిలోకి వస్తున్నారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అంచేత ముందు మీ హృదయాలను శుద్ధి చేసుకోవాలి, ఇల్లు వాకిలి శుద్ధి చేసుకోవాలి. కానీ ముందుగా ముఖ్యం మనం హృదయం శుద్ధి. దేవుడు ఏం చెప్పాడంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని ఉంది. మనం హృదయం చాలా చెడ్డది, అది ఘోరమైన వ్యాధి గలదని కూడా బైబిల్లో ఉంది. మీరు తర్వాత అన్నీ తెలుసుకుంటారు. అంచేత ముందు మనం హృదయ శుద్ధి చేసుకోవాలి. అప్పుడు మనం దేవుని పట్ల విశ్వాసం స్థిరపడుతుంది. ఆయన మార్గంలో మనం నడవగలుగుతాము, స్థిరంగాను బలంగాను వాడబడతాం. అంచేత మీరు హృదయం కూడా మీరు శుద్ధి చేసుకోవాలి. హృదయంలో అనేకమైనవి ఉంటాయి, కక్షలు, అసూయలు, ఈర్ష్య, ద్వేషాలు అన్నీ ఉంటాయి. వాటి అన్నిటినీ కూడా తీసివేసుకొని మంచితనము, ప్రేమ ఇవన్నీ కలిగి మనం జీవించాలన్నమాట. మంచిదే, బాగుంది. ముఖ్యంగా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, రేపటి దినమున ఆలయంలో క్యాండిల్ నైట్ సర్వీసు జరుగుతుంది. క్యాండీ అంటే ఏందమ్మా? క్యాండీ కాదు, క్యాండిల్ నైట్ సర్వీస్ అంటే మీకు తెలియదేమో. కొవ్వొత్తి తెలుసా మీకు? తెలుసమ్మా. ఏం చేస్తారు? వెలుగు ఇస్తుందమ్మా. చీకటి కరెంటు పోతే దాన్ని మేము వెలిగించుకుంటారు. కాబట్టి ఆ కొవ్వొత్తి వెలుగునిస్తుందని, చీకటిని పారదోలుతుందని మనం గృహాల్లో వెలిగించుకుంటాం. కానీ ఆ వెలుగు వచ్చినప్పుడు చీకటి ఏమైపోతుంది? పారిపోతుంది. అంచేత ఆ వెలుగు యొక్క గొప్పతనం అక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆ వెలుగు మనకి ఆ కొవ్వొత్తి ద్వారా మనకి వస్తుంది. రేపటి దినమున మనం ఆలయంలో కొవ్వొత్తులు వెలిగిస్తారనమాట. అందరూ వెలిగించి దేవుణ్ణి ఆరాధిస్తారు. కొవ్వొత్తి ఆదిలోనే మనకి ఆది కాండంలో మొట్టమొదట దేవుడు పలికిన మాట వెలుగు కలుగునుగాక అని పలికాడు. వెలుగు అంటే చీకటిని దూరపరిచేది, మనలో ఉన్న చీకటిని కూడా దూరపరిచేది వెలుగే. దేవుడు ఏం చెప్పాడు? నేను వెలుగై ఉన్నాను, మీరును వెలుగై ఉండాలి అని. వెలుగు ఇతరులను వెలిగించాలి, వెలుగు మార్గంలో మనం వాళ్ళని నడిపించాలి అన్నమాట. అంచేత కొవ్వొత్తులు వెలిగించి రేపటి దినమున పండగ చేసుకుంటాం. అందువల్ల మీరంతా రావాలి. యేసయ్య జన్మదిన సందర్భాన్ని బట్టి ఆ యొక్క కొవ్వొత్తులు వెలిగించి ఆరాధిస్తారనమాట. సరేనా? కొవ్వొత్తుల్లో కూడా ఇంకొక సందేశం ఉంది. కొవ్వొత్తి తను కరిగిపోతూ మనకి వెలుగునిస్తుంది. మీరు చూసారా, గమనించారా? కొవ్వొత్తి వెలిగినప్పుడు అలాగే ఉంటుంది, అది ఉండదు కదా, అది కరిగిపోతూ ఉంటుంది. అంచేత కొవ్వొత్తి కరిగిపోతూ మనకి వెలుగునిచ్చి మనల్ని వెలుగులో నడిపిస్తుంది అనమాట. అంచేత యేసయ్య కూడా ఆయన ఈ లోకానికి వచ్చి మనకి నీతి సూర్యునిగా మనకి ఈ లోకంలో ఉదయించాడు. కన్యక మరియ గర్భాన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాజాదిరాజు, ప్రభువులకు ప్రభువై ఉండి దివి నుండి భూమికి వచ్చాడు. కానీ ఆయన అదే రీతిగా పైనుండి కిందకి దిగి రావచ్చు, ఆయన రాజులకు రాజుగా రావచ్చు. కానీ బాలునిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనలాగా రక్తమాంసాలు కలిగి మనలాగా జీవించి ఈ లోకంలో ఉన్న పాపం అనే అంధకారాన్ని పారద్రోలడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న ఆత్మలను తిరిగి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆదిలో తొలి మానవుడు పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క మహిమను
తిరిగి మనకు అందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు బాలునిగా. పశువుల తొట్టెలు ఆయనకి ఈ లోకంలో స్థలము లేదు. వచ్చినప్పుడు ఆ తల్లి మరియా ఆమె ప్రసవ సమయంలో కూడా ఆ యొక్క పశువుశాలలో కూడా స్థలము ఎక్కడా లేదు. ఆయన్ని పశువుల తొట్టెలో పరుండబెట్టిందనమాట. ఆ పశువుల తొట్టె అంటే ఎలా ఉంటుంది? మురికిగా ఉంటుంది, వాసన, మురికి. అటువంటి తొట్టెలో ఆయన్ని పరుండబెట్టింది. ఆయన పుట్టుకలోనే దూత చెప్పింది ఏమని? గుర్తు గొల్లలకి పొత్తిగుడ్డలతో చుట్టబడిన బాలుడు ఉన్నాడు, వెళ్ళి చూడండి అని చెప్పింది. ఆ పొత్తిగుడ్డలు కూడా మురికివి అవి కూడా. అటువంటి ఆయన జన్మంలోనే ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన ఆ యొక్క మురికిని తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంచేత ఆ యొక్క జన్మదిన సందర్భంగా మనం ఎంతో వేడుకగా పండుగ చేసుకుంటాము, క్రిస్టమస్ని చేసుకుంటాం. దానికి ముందు ఈ క్యాండిల్ నైట్ సర్వీస్ జరిపించుకుంటాం. అంచేత ఆ కొవ్వొత్తి కూడా ఎలాగా కరిగిపోతుందో ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మనల్ని తన రక్షణ మార్గంలో నడిపించడానికి తన్ను తాను రిక్తునిగాను చేసుకొని తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలో జీవించాడు. ఎందుకు? మన కొరకు. ఆయన మన పాపములను, మన దోషములను, మన అతిక్రమ క్రియలను కూడా ఆయన భుజం మీద భారంగా సిలువను మోస్తూ, మన పాపాలే అవన్నీ అలాగా ఆయన మోస్తూ మనకి రక్షణ మార్గాన్ని అందించాడు. ఆ యొక్క సిలువలో ఆ యొక్క రక్తం చిందించాడు. ఆ రక్తంలోనే మనము ఆయన నమ్ముకున్న బిడ్డలు కడగబడతారు. కాబట్టి మీరందరూ కూడా యేసయ్యను బాగా విశ్వాసంతోనూ ఆయన్ని నమ్ముకోవాలి. విశ్వాసం అనేది చాలా గొప్పది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాసాన్ని మనం వదులుకోకూడదు. అంచేత మీరందరూ కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలని రేపటి దినమున ముఖ్యంగా మీరంతా రావాలి, మీ కుటుంబాలతో రావాలి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకురావాలి. దేవుని సన్నిధికి వచ్చి ఆ సంతోషంగాను ఆనందంగాను ఆరాధిస్తూ ఆయన్ని మీ యొక్క హృదయాల్లో ఆయన జన్మించేలాగా మీ హృదయాలు శుద్ధి చేసుకొని ఆ పండగలను చేసుకోవాలి. అంతేగాని ఏదో పండగ వస్తుంది సంవత్సరానికి ఒకసారి మనం శుద్ధి చేసుకొని పండగ పప్పలు చేసుకొని తిందామా అని కాదు. అంచేత మీరు పండగలు చేసుకోవాలి, గొప్పతనమే. కానీ ముఖ్యంగా మనం యేసయ్యను ఆహ్వానించాలి మన హృదయాల్లోకి. ఇది గుర్తుపెట్టుకోండి. రేపు అందరూ తప్పనిసరిగా రండమ్మా, మీరంతాను. వందనాలు. ఉంటాను, మీ కొరకు చూస్తూ ఉంటా. అలా ఆచార రీతిగా కాకుండా ఏదో పండగ వస్తుందని మంచిగా, ముఖ్యంగా స్త్రీలకి పండగ అంటే సర్దుకోటాలు, కడుక్కోటాలు, కొనుక్కోటాలు. అవి లేకుండా హృదయం గురించి మంచి వివరణ తెలియజేసిన జోన్స్ గారికి, వారి బృందానికి వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ యొక్క సమయంలో వాక్య సందేశం కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ భాగాన్ని మేరీ టీచర్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. మరొక భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవుడి వాక్యమును దీవించును గాక.